ప్రియమైన వారలారా, ఈరోజు మనకిచ్చిన వాగ్దానము, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మరి ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధ స్థలం అనేది ఎక్కడ ఉందో మనం తెలియాలంటే, పరిశుద్ధ స్థలాల్లో దేవుడి సింహాసనం ఉంది. కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు మరి పరిశుద్ధ స్థలముల్లో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక అనే మాట ఈరోజు మనకు వాగ్దానం ఇవ్వబడతా ఉన్నది. పరిశుద్ధ స్థలం అనేది మరి దేవుని సింహాసనం ఉండే స్థలం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అక్కడ రాయబడిన మాట ఏమని మనం చూసుకుంటే, మరి చాలా చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏంది ఆ మాట అని మనం చూస్తే, ప్రియులారా, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో మరి 1వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 66:1 యెహోవా ఇలాగ ఆజ్ఞయిస్తున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది అని సెలవిస్తున్నారు. మరి ఆకాశం మీద ఆయన సింహాసనం ఉంది కనుక ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు. మరి పరిశుద్ధ స్థలాల్లో ఆయన నివసించేవాడు. ఓ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. అందుకే కీర్తన 20వ అధ్యాయము 2వ వచనం ప్రకారం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చూసుకుంటే, ప్రధాన గాయకుడు దావీదు కీర్తన అనుభవంలో రాసిన మాట, మరి ఆయన నీకు సహాయం చేయునుగాక అని రాయబడింది. ఈ విధంగా చూసుకుంటే దేవుడే మరి సహాయకుడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అదేమంటే ప్రియులారా, దేవుని వాక్యంలో దేవుడు సహాయకుడుగా మనకు కనపడతా ఉన్నాడు. లోకంలో అనేకమైన సహాయం చేస్తారు, కానీ ఆ సహాయం అనేది ఒక దినం వ్యర్థమైపోతాం. కాబట్టి పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు ఆయన సహాయమును అనుగ్రహించేవాడు. సియోన్లో నుండి నిన్ను ఆదుకుని, దేవుని మందిరము సియోనుకు సాదృశ్యం ఉన్నది. మరి ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు. మరి ఆనాడు తన ప్రజలకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో 5 తలంపులు మరి మనం చూసుకుంటాం. ఆనాడు దేవుడు ఏ విధంగా మరి ఇశ్రాయేలుకు దేవుడు సెలవిచ్చాడో మనం 5 తలంపులుగా చూసుకుంటాం. మొట్టమొదటిగా దేవుడే సహాయకుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు తన ప్రజలకు ఏ విధంగా సహాయం చేశాడని మనం చూసుకుంటే, ద్వితీయోపదేశకాండం మొట్టమొదటి అనుభవంలో ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29లో మనం ఆ మాట చూస్తాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29లో ఈ మాట మనం చూస్తున్నాం. మరి ఏమన్నా అక్కడ రాయబడి ఉందంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారు ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చూస్తే ఇశ్రాయేలు గురించి దేవుడు చక్కని మాట ఇక్కడ రాసినాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది అని ఇక్కడ రాయబడతా ఉంది. మొట్టమొదటగా దేవుడు ఇశ్రాయేలుకు సహాయకరంగా ఉన్నాడు. అనేకమైన పరిస్థితుల్లో, ఖడ్గాలలో, శత్రుత్వంలో వారు ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని అనేకమైన పరిస్థితుల నుంచి ఇశ్రాయేలును తప్పించిన వాడు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా సహాయకరమైన కేడంగా ఉన్నాడని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము
8వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 2 క్రానికల్స్ 25వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఏమని అక్కడ రాయబడిందంటే, ప్రియమైన వాళ్ళారా, అందరూ చూడాలి, బైబిల్ అందరూ చూడాలి. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 8వ వచనంలో మాట 2వ తలంపుగా మనం చూస్తున్నాం. ఆయన ఇలా సెలవిస్తున్నాం, అలాగ పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుతి నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు కడవేటుటయు దేవుని వశమే కాదు అని ప్రకటింపగా. చూసారా, రెండవ అనుభవంలో మరి యుద్ధ వీరులకు దైవజనుడైన అతడు ఇశ్రాయేలు సైన్యముతో ప్రేమలో మరి వారికి దేవుడు బలముగా ఉన్నాడు. రెండవదిగా ఇశ్రాయేలుకు సహాయము, శత్రువులపై యుద్ధం బలముగా చేసిన దేవుడు ఉన్నాడు. ఇది రెండవ సహాయము. యుద్ధములో ఇశ్రాయేలుకు దేవుడు బలంగా ఉన్నాడు, అది సహాయం. ఇప్పుడు ఇలా మనం గమనిస్తే చూసారా, పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. ఆనాడు మన పితరులను ఆదుకున్నాడు. ఈ దినాల్లో మన కష్టాల్లో, సుఖాల్లో, నిందల్లో, అవమానాల్లో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఆదుకునేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ వాక్యం వింటున్నాం నువ్వు, మరి నీకు కూడా దేవుడు సహాయం కావాలంటే ఆయన పాదాలు వెళ్తా. 3వ అనుభవం చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. కీర్తన 27వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము అని కరుణతో నాకు ఉత్తరము. అది 7వ వచనం. 9వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. నీ ముఖమును నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకును తోలివేకుము, నా సహాయుడు నీవే, రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. చూసావా, మూడవదిగా మరి పితడైన దావీదుకు దేవుడు సహాయకుడుకున్నాడు. సహాయుడవు నీవే, రక్షణకర్తవగు దేవా, నా సహాయుడవు నీవే, నీ ముఖము నాకు దాచుకో. మరి చాలా దినాలు దేవుడు ముఖం నాకు దాచుకోము. ఒకసారి దేవుడు ముఖం దాచిపెట్టి మనం ఏమైపోతాము. కాబట్టి పిల్లారా, 3వ అనుభవంగా మరి దావీదుకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఇది 3వ అనుభవం. 4వదిగా చూస్తే యెషయా గ్రంథములో 41వ అధ్యాయము 10వ వచనం ప్రకారము అక్కడ దేవుడు తన ప్రజలకు ఏ విధంగా సహాయం చేశాడో మనం చూస్తాం. మరలా గమనించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మనం ఈ మాటలు చూస్తున్నాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఉన్నది, ఆయన చేయు మరి ప్రతీకారం ఆయనకు ముందుగా ఉన్నది. క్షమించండి, అది కాదండి, 41:10 యెషయా గ్రంథం 41:10, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాట మనం చదువుతాం. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను. దేవుడే మనకు తోడుగా, భయానక పరిస్థితుల్లో సహాయకుడిగా ఇశ్రాయేల్ పక్షాన ఆ విధంగా ఆయన దేవుడై ఉన్నాడు. ఇది 4వ అనుభవం. చివరిగా హెబ్రీలు రాసిన పత్రిక 5వ అనుభవంలో మనం మాట చూస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీలు రాసిన పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు గ్రంథకర్త హెబ్రీలకు రాస్తూ మరి చక్కటి అనుభవాన్ని అక్కడ భక్తుడు మనకు తేటతెల్లం చేసి పెట్టాడు. మరి 13వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. చదవండి పిల్లారా, అందరూ ఏకీభవించి మాటలు చదవలసిందిగా ప్రభుపేట వేడుకుంటున్నాం. అదేవిధంగా 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి పిల్లారా, మరి చూసారా, ప్రభువు నాకు సహాయకుడు, మనకు సహాయకుడు చేశాడు, మనం భయపడకూడదు, నరమాత్రుడు మనకేమి చేయలేదు అని మంచి ధైర్యము మనం కలిగి ఉండాలని
మరి 5వ అనుభవంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ప్రభువునందు యేసునందు విశ్వాసం ఉంచు. దేవుని యొక్క మరి నీతి మార్గాలు, దేవుని యొక్క మరి ఆ నీతి సూర్యుడు నీపై ఉదయించును. మలాకి 4:2 అతని రెక్కలు ఆరోగ్యము కలగజేస్తాయి. మనకి ఇచ్చిన భాగం ప్రకారం కీర్తన 20వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం ఒకసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. కీర్తన 20వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కాబట్టి పరిశుద్ధ స్థలముల్లో ఆయన మనకు సహాయకులుగా ఉన్నాడు. ఆ స్థలాలకు నువ్వు రావాలి. పరిశుద్ధ స్థలం దేవుని మందిరం, ప్రభు బిడలు మరి ప్రభు సంచారించే స్థలం. కాబట్టి దేవుని మందిరంలో ఆశీర్వాదం, దేవుని ఇంటిలో ఆశీర్వాదం, దేవుని కార్యక్రమాల్లో ఆశీర్వాదం, దేవుని యొక్క పనిలో ఆశీర్వాదం దేవునికి ఇస్తాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి కొరకు దీవించి పరిశుద్ధపరచబడిన గాక.